మెడికవర్. మీ అందరు తెలుసు, మనం వింటూ ఉంటాము, బట్ మన అతిథులకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. వి రన్ 24 హాస్పిటల్స్ ఇన్ 4 స్టేట్స్: తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. మా జర్నీ 11 సంవత్సరాల నుంచి సాగుతోంది. ఇంత షార్ట్ స్టేలో, అంటే మా కాంపిటీషన్ అందరూ కూడా, అంటే మీకు తెలిసిన ఏ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ 40 ఏళ్ళు 35 ఏళ్ళు పట్టింది ఇక్కడ రావడానికి. మేము 11 సంవత్సరాలు పట్టింది ఇక్కడ రావడానికి. ఈ 11 సంవత్సరాల్లో బికాస్ ఆఫ్ మా స్టాఫ్ డెడికేషన్ అనుకోండి, ఆర్ మా డాక్టర్స్ స్కిల్ కానీ, వాళ్ళకి మేము ఇచ్చే ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళతో కలిసి మేము పనిచేసే విధానాలే కానివ్వండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ we have emerged as one of the top 5 hospital chain in India. Top 5. And today it's really an honor to have both of you, sir, ikkada. So we are very, very happy that you have come and blessed us today. So meer raavadame oka hospital kala vachinattundi, and all are happy about it. So I thank all the management for organizing this, and thank you so much. Bye. అంటారంటే అని తెలుసుంటే నేను ఎస్కేప్ అయ్యేవాడిని. ఇక్కడ వచ్చేవానే కాదు. ఓన్లీ విత్ ఎమర్జెన్సీ ఎక్కడ ఏం మాట్లాడతాము అని జాలీగా ఫ్రీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఆడిటోరియానికి వెళ్ళాలి అంటే ఆడిటోరియం దేనికి, అక్కడ ఈవెంట్ ఉంది, సో స్పీచ్ ఉంది. స్పీచ్ అంటే నాకు ఎప్పుడు స్టేజ్ స్పీచ్ అంటే నాకు భయం. నేను ఫస్ట్ నాకు ఎక్కువ నత్తి ఉండేది, ఇప్పుడు తగ్గింది. అందువల్ల నాకు స్పీచ్ అంటే ఇంకా భయం. స్టూడెంట్ని మెడికల్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాను. ఆ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు 8th ఆల్ ఇండియా మెడికల్ ఫెస్టివల్ అది. సో కల్చరల్ ఫెస్టివల్, అందులో ఆల్ ద మెడికల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సో మెనీ కాలేజెస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అక్కడ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ నేనే స్పీచ్ కూడా ఇవ్వాలి. స్పీచ్ ఇవ్వాలని రాసుకుని ఎక్కువ ప్రిపేర్ అయ్యి లాస్ట్ స్టేజ్ దగ్గర వచ్చేప్పుడు నా అసిస్టెంట్ పిలిచి నువ్వు మాట్లాడేరా అని అసిస్టెంట్ సెక్రటరీకి అప్పగించేసి వైజయంతి మాలా గారు చీఫ్ గెస్ట్. సో ఆవిడ వచ్చినప్పుడు నేను చేసింది ఏంటంటే, వచ్చారు, నేను మాట్లాడలేదు, నా అసిస్టెంట్ మాట్లాడించాను. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ముందు అమ్మ దగ్గర ఇలా నేను సెక్రటరీగా స్పీచ్ ఇవ్వబోతున్నా, ఇలా ఫంక్షన్ జరగబోతుంది అన్నట్టు చెప్పాను. చెప్పేసి ఏంటి ఎలా జరిగింది అంటే, నేను సూపర్ స్పీచ్ ఇచ్చాను అన్నట్టు చెప్పేది. చూసావురా నువ్వు అగ్గిపుల్ల ఇచ్చావు ఆవిడ ఇది ల్యాంప్ వెలిగించడానికి, చూసాము అన్నారు. అయ్యో ఇలా అయిపోయింది అని అనుకున్నా. సో అది మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్. అలా నాకు స్పీచ్ అంటే, సో మెడికల్ కాలేజ్, మెడ్రాస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఇక్కడ ఇవాళ ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డే అనేది నాకు వచ్చిన తర్వాత తెలుసు. ఇట్స్ నైస్ టు మీట్ యూ ఆల్ ఇన్ దిస్ డే. ఎమర్జెన్సీకి నాకు ఎక్కువ కనెక్షన్ ఉంది. మొన్న ఈ కోవిడ్ నుంచి, కోవిడ్లో నేను చాలా కేర్లెస్గా, కోవిడ్ ఏం పెద్ద కోవిడ్, అది వీ కెన్ ఈజీలీ అవాయిడ్, అది నథింగ్, ఇట్ విల్ నాట్ అఫెక్ట్ యూ అన్నట్టు అనుకున్నా. ఫీవర్ వచ్చింది. వస్తే ఐ డింట్ మంచిగా తిని పడుకుని ఉంటే బాగుంటుంది. నేను తినకూడదు సరిగ్గా తినకుండా దాని కోవిడ్కి ఏమేమి మనం ఫెసిలిటీస్ చేయగలుగుతాం అదంతా చేసి కోవిడ్ వచ్చేలా చేసుకున్న తర్వాత నాకు బ్రీతింగ్ కొంచెం ఇది అయ్యి, దెన్ ఐ వెంట్ ఇన్ టు ఎమర్జెన్సీ.
అక్కడ ఎమర్జెన్సీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నన్ను ట్రీట్ చేసిన వాళ్ళు సిఎన్ఎన్ హాస్పిటల్, డాక్టర్ కృష్ణ గారు, సిఎన్సి సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో డాక్టర్ మధు అని ఆర్థోపెడిక్ సర్జన్, నా ఫ్రెండ్ ఆయన. సో ఆయన దగ్గర నేను కోవిడ్ వచ్చేది ముందే చెప్పి ఉన్నా, సార్ అయినా వస్తే మీ హాస్పిటల్లోనే నాకు బెడ్ ఇవ్వాలి అన్నట్టు ఆయనతో సరదాగా చెప్తున్నా. చివరికి అలాగే అయింది. అక్కడ వెళ్ళి చేశాను. డాక్టర్ కృష్ణ గారు నన్ను ట్రీట్ చేశారు, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆయన. సో అక్కడ ఏంటి మాకు మెయిన్గా మాకు హ్యాపీగా ఉండింది ఏంటంటే, ఎమర్జెన్సీ మెడిసిన్ ఐసీయూలో నాకు అప్పుడప్పుడు జీవిత వచ్చి చూసుకునేలా నేను అడిగి ఉన్నా. అది ఫుల్గా ఇచ్చారు కృష్ణ గారు. జీవిత గారు మీరు ఇక్కడే ఉండి పక్కన ఉండి చూసుకోండి అని. సో ఆ మెంటల్ స్ట్రెంత్ జీవితం ఉండడం వల్ల నాకు మెంటల్గా బాగా స్ట్రెంత్ వచ్చింది. సో నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇది ఎందుకు అంటున్నానంటే, మీరు కూడా ఈ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్స్కి, వాళ్ళ చుట్టాలకి కనెక్ట్ చేసే ఆఫీసర్ పెట్టుకోండి కరెక్ట్గా. అది ఉంటే వాళ్ళ హెల్త్ ఇంకా ఈజీగా బెటర్గా అవుతుంది అన్నది నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది చెప్తున్నా. సో అంతే ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి. అండ్ నేను ఐ వాస్ టెల్లింగ్ డాక్టర్ శ్రావణి గారిని, ఇలా నేను కూడా వచ్చి నేర్చుకోవాలి. ఓ డాక్టర్గా ఎక్కడన్నా ఫ్లైట్లో వెళ్ళేప్పుడు సడన్ గా ఏదైనా డాక్టర్ ఉన్నారా, దర్ ఇస్ అ పేషెంట్ అంటారు, అప్పుడు వెళ్ళి అటెండ్ చేయడము చేయాలంటే ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ అన్నట్టు ఎమర్జెన్సీ మెడిసిన్ మాత్రం ఫస్ట్ ఎయిడ్ థింగ్ నేర్చుకోవాలి అని నేను అడిగాను. అది మా హాస్పిటల్కి రెండు నేర్పిస్తానన్నారు. మేమే రాలేదు, వస్తాము. చూసిన తర్వాత ఇంకా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి మిమ్మల్ని అందరినీ కలవడంలో. ఇంకా నేను సెలవు తీసుకుంటా. నిన్న నన్ను మాత్రం ఆవిడ ఫస్ట్ పిలిచున్నారు, తర్వాత జీవిత గారు కూడా వస్తే బాగుంటది అని. లేకపోయినా కూడా వచ్చి ఉంటారు. సరే అని. అండ్ నాకు మీరు బయట ఎలా అనుకుంటారో, జీవిత రాజశేఖర్ అంటే రాజశేఖర్ భయపడి ఉంటారా అన్నట్టు అనుకుంటారా? లేదు, అదంతా లేదు. ఆవిడే కొంచెం భయపడి అంటే నేను మెంటలోడు అని ఆవిడ అర్థం చేసుకుని నన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి నాకు ప్రాబ్లమే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై స్ట్రెంగ్త్ ఈస్ మై వైఫ్. సినిమా చేసి మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉంది, బాగుంటది, చూడని వాళ్ళు చూడండి. సో ఆ సినిమాలో ఇట్ టుక్ లాంగ్ టైం, 2 years గా జరిగింది ప్రొడక్షన్ బైక్. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి ఆ క్యారెక్టర్. ఆ 2 years లో అప్పుడప్పుడు వస్తుంది షూటింగ్. అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు నాకు కూడానే ఉంటారు జీవిత, టోటల్గా అన్ని షూటింగ్స్. సో ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను యాక్ట్ చేస్తాను, వచ్చి కూర్చుంటాను, నాకు పని ఉంటుంది. ఆవిడ మానిటర్ దగ్గర కూర్చొని సరే నేను ఎలా చేశాను అని చూస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అడుగుతాను ఎలా చేశాను, ఓకేనా అంటే ఓకే అని ఇలా మాట్లాడుకుంటాము. సో షూటింగ్ లో రోజు వస్తారు. సో ఒకరి ఇచ్చి పుచ్చుకోవాలి, అదే జీవితం. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్స్ అలా ఉండాలని. బట్ నేను లక్కీ, జీవిత నన్ను ఇంతవరకు ఆవు అని కూడా చెప్పింది లేదు, ఏంటండి ఏమండి అని కూడా అడిగింది లేదు. సో అది ఇద్దరు ఇప్పుడు మా బెస్ట్ కపుల్ అని పేరు వచ్చింది. ఆ పేరు రావడానికి కారణం మెయిన్ ఆవిడే. నేను
ఆవిడ యాక్టివ్, నేను ప్యాసివ్. సో ఇది అండి, లైఫ్ గురించి కూడా మీకు చెప్పేశాను. ఓ రిచి పుచ్చుకోవాలి అంటే ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఏమి ఉండదు అక్కడ. సరే, థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ మీటింగ్ అండి. అండ్ వెరీ హ్యాపీ వరల్డ్ ఎమర్జెన్సీ డే టు ఆల్ ద డాక్టర్స్. నా దృష్టిలో డాక్టర్స్ ఆర్ అంటే దేవుడు మనకు కనబడ్డు, కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అంటాను. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఈ రోజుల్లో ఎంత కమర్షియల్ అయిపోయింది అన్ని ఫీల్డ్స్, మెడిసిన్ కూడా చాలా కమర్షియల్ అయిపోయింది. అలా కాకుండా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేతులు నమస్కరిస్తూ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ రాజశేఖర్ గారు ఇందాక చెప్పారు కదా, అంతా పుచ్చుకోవడమే నాదేమీ లేదని, అట్లా కాదండి. హీఈస్ అ వెరీ వెరీ అంటే ఆయన మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఫేర్ అండ్ ప్యూర్ హార్టెడ్. ఆయన మనసులో ఏమి ఉండదు. సో అట్లాంటి మనిషి నాకు దొరికారు. అండ్ అలాంటి మనిషి ఆయన కాబట్టి నేను కానీ నేను డాటర్స్ కానీ వీఆర్ ఆల్వేస్ విత్ హిమ్ అండ్ వీ వాంట్ హిమ్ టు బీ హ్యాపీ బికాస్ హీఈస్ ఎ పర్సన్. ఆయన మనసులో ఏమి ఉండదు, కల్మషం ఉండదు. అండ్ దిస్ వరల్డ్ ఈస్ హౌ ఇట్ ఈస్. దిస్ వరల్డ్ ఈస్, ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. మనకి ఒక షూరిటీ ఉండాలి. యూ హ్యావ్ టు బి ఈక్వల్లీ స్మార్ట్, సో మచ్ ఆఫ్ కన్నింగ్నెస్, ఆల్ దీస్ థింగ్స్ ఉంటేనే మనం ఫేస్ చేయగలుగుతాం. మాకు ఈయన బయటికి పంపిస్తే అయ్యో ఈయన ఎట్లా ఫేస్ చేస్తారు ఈ సొసైటీ అని భయం ఉండి వెనక్కి వస్తాం అంతే. అండ్ హీ బీయింగ్ సచ్ ఎ నైస్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ కాబట్టి వీఆర్ ఆల్, మీ ఆర్ మై డాటర్స్ ఆర్ ఆయనతోనే ఉంటాం, అంతేగాని మా గొప్పదనం ఏమి లేదు ఇందులో. అండ్ నేను ఇట్లాగా హాస్పిటల్స్ ఇట్లా కనెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బికాస్ ఈయన ఏం చేస్తారన్నది మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాకు చేతనైనంత, మాకున్నంతలో వీలైనంత వరకు అందరికి హెల్ప్ చేయాలనే ఉంటాము. మెడికల్ సంబంధించి ఎవరు వచ్చినా కూడా హీ వాంట్స్ టు హెల్ప్ దెమ్. సో అందరూ అన్ని అఫోర్డ్ చేసుకోలేరు. చాలా పేదవాళ్ళు, మాకు అఫోర్డబిలిటీ చేసుకోలేని వాళ్ళు చాలా మంది కూడా మాకు టచ్ అయినప్పుడు ఆయన ఏదో ఒకటి వీళ్ళకి చేయాలి, యూ టాక్ టు దెమ్, యూ టాక్ టు దిస్ పీపుల్ అట్లా చెప్తున్నప్పుడు మాకు కనెక్ట్ ఉన్న డాక్టర్స్, హాస్పిటల్స్ వీళ్ళందరికీ మేము కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలాగా ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, నాకు మెడికవర్ కూడా వచ్చింది మా గ్రూప్ లో. సో ఎనీథింగ్ వీ ఫీల్, ఏదైనా మీ హెల్ప్ మాకు అవసరం అనిపిస్తే ఆయన దగ్గర హెల్ప్ వచ్చిన వాళ్ళకి ఐ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్ విత్ యూ పీపుల్. సో ప్లీజ్ టు హెల్ప్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. Recognizing this as a specialty is where emergency medicine day came. 10 years నుంచి ఎమర్జెన్సీ చాలా మారింది. మేము ఎవరిని కలవాలి అని హాస్పిటల్ డోర్ బయట ఆతృతగా వెయిట్ చేసే అటెండర్స్ కి ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒక ఆసరాగా నిలబడతారు స్టార్టింగ్ లో. డోంట్ వరీ, వీఆర్ దేర్, వీ కేర్ ఫర్ యూ అన్నట్టు. సో దట్స్ వేర్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ స్టెప్స్ ఇన్. సో నాట్ ఓన్లీ ట్రీటింగ్ ద పేషెంట్, మీరు చెప్పినట్టు ట్రీటింగ్ ద అటెండర్, కౌన్సిలింగ్ దెమ్, telling them, assuring them that nothing is there, we are there, anta bagotunani cheppi వాళ్ళకి టైం టు టైం అప్డేట్స్ ఇచ్చి, సో కంఫర్టింగ్ దెమ్ ఇస్ వాట్ వీ డూ హియర్ డే బై డే, ఎవ్రీ డే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మెడికవర్. సో బేసిక్గా ఒక స్మాల్ ఇంట్రొడక్షన్, ఐఎమ్ డాక్టర్ దామోదర్, నా ట్రామా సర్జన్. మీరు టర్మ్ ఎప్పుడు వినుండ్రు. సో ఐఎమ్ ఎంఎస్ జనరల్ సర్జరీ, తర్వాత ఎంసీహెచ్ ట్రామా సర్జరీ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో ఐఎమ్ ద ఫస్ట్ ట్రామా సర్జన్ ఇన్ దిస్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో మెడికవర్ హాస్పిటల్స్ had that passion in starting first of its kind in emergency care and picked me up and started the first ever department of trauma surgery, the second in entire South India and about 6th or 7th in entire India. So ee department of trauma surgery entante oka patient ki emergency accidents gaani, burns gaani, cut gaani ainappudu different specialty, neuro ravali, ortho ravali, plastic ravali, gastro ravali ni kaakunda a single specialist who can cater to all the needs, top head to toe, do surgery, do ICU care, and treat him everything. So that's a specialty which is emerging now in our country. So we have it here at Medicare Hospital. So that's what we do. I'm privileged to propose the vote of thanks. Today's inauguration of PERSSU on the occasion of World Emergency Medicine Day is not just the launch of a new unit, but the beginning of a new chapter in emergency care at our institution.
On behalf of the Department of Emergency Medicine and Medicover Hospitals, I extend our heartfelt gratitude to our esteemed chief guests, Dr. Rajshekhar Garu and Mrs. Jeevita Rajshekhar Garu, for graciously taking out your time and coming here today. Your presence has truly elevated this event and inspired all of us who have gathered here. And a special thanks to our Hari Krishna sir, Ram sir, and when I put forth this idea of ERSSU to the trio that works in our hospital, our cluster head, center head, and medical superintendent, they were immediately very encouraging, and they took it to the higher authorities. And the environment here is so encouraging that as a team work, we could pull it off today. So I sincerely thank all our doctors, nursing staff, paramedics, technicians, and every member of the emergency department who worked tirelessly behind the scenes to make today's inauguration a success. Emergency care is teamwork in its truest form, and today reflects the spirit beautifully. I would also like to thank all our guests, our doctors, faculty members, colleagues, and attendees for being part of this special milestone and encouraging us in our journey towards better emergency care. As we inaugurate this ERSSU today, we hope it becomes a place of better observation, safer decisions, faster recovery, and compassionate care for every patient who walks through our doors. Thank you so much.